హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 4వ తరగతి తెలుగు కంప్లీట్ రివిజన్ ఈ వీడియోలో చేసుకుందాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం ఉద్దేశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రకృతి వనరులు, కవులు, కళాకారులు, త్యాగధనులకి, ఘన చరిత్రకి, చారిత్రక కట్టడాలకి నిలయమని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. ఇందులో వచ్చేసిన ప్రాసపదాలు సొన, కొన, చౌరు, చార్మినారు, రాముడు, భీముడు. నెక్స్ట్ వచ్చేసి పదాలు ధీము, ధైర్యము, సారు, అందము, కవనం, కవిత్వము, అరసున్నా, సున్నా అనేవి ఉభయాక్షరాలు అంటారు. పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. చా, జే, ఆ వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకొని పలకండి. చే, జేల, ఆలకు బదులుగా ఇప్పుడు చా, జా, రా అక్షరాలను రాస్తున్నారు. ఈ అక్షరాలు ఉన్న పదాలను వాటిని చదవండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కవులకు, కళలకు ప్రసిద్ధి. ఎవరికి? కవులకు, కళలకి ప్రసిద్ధి. పేరణి నృత్యము, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగునవి ఎన్నో జానపద కళలకి నిలయము ఈ తెలంగాణ. స్వామి రామానంద తీర్థ నిజాముని ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పిపి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వాళ్ళే. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ మొదలగున మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పరమానందయ్య శిష్యులు. ఉద్దేశము కథల ద్వారా ఆశయాన్ని పిల్లలకి అందించి ఆనందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులోని మహాప్రాణాక్షరాలు అంటే హల్లులోని ఒత్తులు ఉన్న అక్షరాలని, హల్లులలో ఒత్తులు ఉన్న అక్షరాలని మహాప్రాణాక్షరాలు అంటారు. ఖ, ఛ, ఝ, ట, ర, ద, ప, ద. వాటి మీద పదాలు శంఖము, ఖడ్గము, కలుడు, ముఖము, నఖము, కరము, గగము, గని, సుఖము, ఖడ్గం. అల్పాక్షరాలు జడ, బలం, కలం, జగం. పర్వదినం అంటే పండగ. ప్రక్రియ వచ్చేసి కథ. ఇతివృత్తం హాస్యం. పాఠ్యభాగ ఉద్దేశం కథల ద్వారా పిల్లలకి హాస్యరసాన్ని చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పరమానంద శిష్యులు ఎంతమంది? మొత్తం 12 మంది. వాగు దాటిన శిష్యులు ఎంతమందిని లెక్క పెట్టారు? 11 మందిని లెక్క పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుని తల్లి దేవకి, వీరికి 8వ సంతానం. తండ్రి వసుదేవుడు, శ్రీకృష్ణుడు. మేనమామ కంసుడు, రాక్షసుడు. వసుదేవుని స్నేహితుడు నందగోపాలుడు. నందగోపుని భార్య యశోద. వసుదేవుని 2వ భార్య రోహిణి. రోహిణి కుమారుడు బలరాముడు. కృష్ణుని కన్నా పెద్దవాడు. నెక్స్ట్ కంసుడు తన అల్లుడైన శ్రీకృష్ణుని చంపడానికి అతని పైకి పంపిన రాక్షసులు ఎంతమంది? 2. అందులో మొదటివాడు పూతన, గోపిక రూపంలో గట్టి దెబ్బతో చంపాడు. రెండోవాడు కాకాసురుడు, కాకి రూపంలో. దీన్ని తన ఎడమ చేతితో గొంతును గట్టిగా పట్టుకొని గిరగిరా తప్పి చంపేశాడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి వినాయక చవితి. దీని ఉద్దేశం ఏంటంటే, హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వినాయక చవితిని వినాయకుని పుట్టిన రోజున జరుపుకుంటారు. దీన్ని ఏమంటారు? వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అంటారు. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుక కథ. దేవతల కోరిక మేరకు గజాసురుడనే రాక్షసుని పరమశివుడు చంపాడు. తిరిగి కైలాస ప్రయాణముతో నలుగుపిండితో పార్వతీదేవి బాలుణ్ణి చేసి జీవం పోసి గుమ్మం దగ్గర ఉంచింది. స్థానానికి వెళ్ళి వచ్చేలోగా శివుడు ఆ బాలుని తలను నరికివేశాడు. మరలా ప్రమిద గణాలు తెచ్చి ఏనుగు తలను ఆ మొండానికి అతికించి ప్రాణం పోశాడు. నెక్స్ట్ గణేశుని వాహనం అనిరుద్ధుడు, ఎలక. శివపార్వతుల కుమారులు. గణేశుడు వాహనం అనిరుద్ధుడు, ఎలక. కుమారస్వామి వాహనం ఏంటిది? నెమలి. గణేశుడు నారాయణ జపం చేస్తూ తల్లిదండ్రుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అంతే. ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చింది. నెక్స్ట్ ప్రాచీన గ్రంథం ముద్గల పురాణం ప్రకారము వినాయకునికి 32 సార్లు పూజిస్తారు. గణేశుడు కార్యారంభాలకు కూడా అధిపతి. వినాయకునికి పూలతో పాటు 21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. నవరాత్రులు 9 రోజులు. వినాయకునికి ఇష్టమైన నైవేద్యము ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు.
నెక్స్ట్ వినాయకుని నిమజ్జనం చేసే ప్రాంతాలు సముద్రము, నది, చెరువు, బావి మొదలగునవి. వినాయక చవితి ఉత్సవాన్ని బాలగంగాధర తిలక్ 1893 సంవత్సరంలో సాంఘిక సంబరంగా నిర్వహించారు. నెక్స్ట్ వచ్చేసి ద్విత్వాక్షరాలు. ఒక హల్లుతో అదే హల్లు ఒత్తుగా చేరి పదాలను ద్విత్వాక్షరాలు అంటారు. ఉదాహరణకి మగ్గము, ఇక్కడ గాకి గావొత్తుంది. పగ్గము, గాకి గావొత్తు. ముగ్గురు, గాకి గావొత్తు. గజ్జలు, జాకి జావొత్తు. తప్పెట, బియ్యము, కయ్యము, కళ్ళు, నమ్మకము, వీటన్నిటిని ఏమంటారంటే ద్విత్వాక్షరాలు అంటారు. సంయుక్తాక్షరాలు ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాలని సంయుక్తాక్షరాలు అంటారు. ఉదాహరణకి పద్యము, భగవద్గీత, తర్కము, అభ్యాసము, కార్యము. పుష్పము, ధర్మము, విద్య, సద్గుణము. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు కదా. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఇలాంటి పదాలే మరికొన్ని పట్టికలో ఉన్నాయి. 1 ఏకదంతం, 2 ద్విముఖాలు, 3 లింగాలు, 4 చతుర్థి చతుర్వేదాలు, 5 పంటి చతుర్వేదాలు, 5 పంచపాండవులు, 6 షట్ చక్రవర్తులు, 7 సప్త ఋషులు, 8 అష్టదిక్కులు, 9 నవగ్రహాలు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి దేశమును ప్రేమించుమన్న ఉద్దేశము. దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతకి తోడ్పడతాయి, నైతిక విలువలని పెంచుతాయి, సమాజంలో మనుషులు మెరుగవలసిన విధానాన్ని తెలిపేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో ఉన్న జంట పదాలు ఏంటో చూద్దాం. తోడు, నీడ, అండ, దండ, ఇంచు, మించు, తారు, మారు. నిండు మనస్సుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు, సూక్తి, దాసోహం అవుతాయంట అని ముని ప్రేమ్చంద్ అన్నాడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చిన్నారి కళ. ఉద్దేశం ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైపోతుంది, దాంతో మనం కష్టపడుతున్నాం, మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తుందో, దాని వాడికని ఎందుకు తగ్గించుకోవాలో తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఇందులో వచ్చేసి క్రియాపదాలు వెళ్ళాడు, వచ్చాడు, చదువుతున్నది, ఆడుతున్నారు, ఇవి క్రియాపదాలు. అందం, ఎర్రగా, చేదుగా, మంచిగా అనేవి గుణాన్ని తెలిపే పదాలు. వీటిని ఇట్లా గుణాలు తెలిపే పదాలను విశేషాలు అంటారు. చిన్నారి కళ పాఠంలో బాలిక పేరేంటి? ప్రజ్ఞ. చిన్నారి కళ పాఠంలో బాలిక పేరు ప్రజ్ఞ. ప్రజ్ఞ కళలో మాట్లాడుకున్నవి ఏవి కాగితాలు. ప్రజ్ఞ చదువుకుంటూ నిద్రపోయి పుస్తకము, కథల పుస్తకం. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని అంటుంది కాగితపు సంచులు. ప్రజల కాలంలో పట్టిన పిచ్చి ప్లాస్టిక్. ప్లాస్టిక్తో ఎంత నష్టం ఉంది అది తెలుసుగా నీకు అని ఎవరితో అన్నారు? కాగితపు సంచి ప్రజ్ఞతో. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత ఉన్నాయి, కానీ వాటిని మనం వృధా చేసే అంతగా వనరులు మనకు ఉన్నాయని గాంధీ గారు అన్నారు. పుట్టినరోజు తన నాన్న సీను గుర్తుగా మొక్క నాటింది. నెక్స్ట్ సుమతి శతకం. ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువల్ని పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రసిద్ధమైన శతకాల్లో సుమతి శతకం ఒకటి. దానిని రాసింది బద్దెన. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ లెసన్ నేను గోదావరి. ఉద్దేశం గోదావరి నది మహారాష్ట్రంలోని నాసిక్ దగ్గర పుట్టింది. అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నదీ తీర ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మనం తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. గోదావరి నది ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర పుట్టింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసిన నది, హిమాలయాల్లో పుట్టినది గంగా నది మాదిరిగా. గోదావరి నదికి గల వివిధ పేర్లు: దక్షిణ గంగా, తేలివాహ, ఉత్తర వాహిని. తెలంగాణలో గోదావరి నది ప్రయాణించే మార్గము వరుసక్రమం: నిజామాబాద్, కందుర్తి, ఆదిలాబాద్, బాసరా, నిర్మల్, పోచంపాడ్, శ్రీరామ్ నగర్, నిర్మల్, బాదకుర్తి, జగిత్యాల, ధర్మపురి, రాయపేటనం, గూడెంగుట్ట, ఆదిలాబాదు, కోటిలింగాలు, గోదావరి గని, సింగరేణి, బొగ్గు గనులు, మందని, కరీంనగర్, చెన్నూరు, కాళేశ్వరం, వరంగల్, ఖమ్మం, పాపికొండలు, ఆంధ్రప్రదేశ్ అంతర్వేది. నెక్స్ట్ ఇది తెలంగాణలోని నిజామాబాద్లోని కందుర్తి దగ్గర ప్రవేశిస్తుంది. ఇక్కడ కందుర్తి దగ్గర ప్రవేశిస్తుంది. ఇక్కడే మంజీరా, హరిదా నదులను కలిసి విశాలమైన ఇక్కడ ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉంది.
భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి ఆలయం బాసర. ఒకటోది ఎక్కడుంది? కాశ్మీర్లో ఉంది. ఇక్కడ సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో చేశాడని పురాణాలు చెబుతున్నవి. ఇక్కడ ప్రత్యేకమైనది అక్షరాభ్యాస కార్యక్రమం. పోచంపాడు శ్రీరామ్ నగర్ ప్రాజెక్టు నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాత్కురి వద్ద ఏడుగు చీలి సప్త గోదావరిగా ప్రవహిస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి 2000 సంవత్సరాల చరిత్ర కలిసిన అతి పురాతనమైన ఊరు. ధర్మపురి మహిమ కలిగినది నారసింహ క్షేత్రం. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురితా దూరి అని నరసింహుని కీర్తిస్తూ శేషప్ప కవి నరసింహ శతకం రాశాడు. ధర్మపురిలో 2 ఆలయాలు ఉన్నాయి. అవి యోగ నరసింహాలయం పాతది, ఉగ్ర నరసింహాలయం కొత్తది. ధర్మపురిలో నేను వివిధ గుండాల రూపంలో కనపడతాను అని చెప్పాడు. నెక్స్ట్ యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం, చక్రగుండం. ధర్మపురిలో గోదావరి నది ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత గుడి, దత్తాత్రేయుని గుడి, శ్రీరాముని గుడులు ఉన్నాయి. సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాట గ్రామ ప్రసిద్ధిగా తెలియపరుస్తుంది. రాయపట్నము నా మీద ఒక వంతెన కట్టారు, అది కరీంనగర్. రాయపట్నం నా మీద ఒక వంతెన కట్టారు, అది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో కలుపుతూ ఉంది. ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెంగుట్ట కనపడుతుంది. గంగా స్నానం, నర్సయ్య దర్శనం. ఈ గూడెంగుట్ట మీద సత్యనారాయణ స్వామి వెలిశాడు. తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇది. ఇక్కడ నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటిలింగాలు ఉన్నాయి. కోటిలింగాలు శాతవాహనుల్లో తొలి రాజధాని. ఎవరిది? శాతవాహనుల తొలి రాజధాని. ఇక్కడ ఎంతో మంది బౌద్ధ భిక్షులు వచ్చేవాళ్ళు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హలుడనే రాజు 700 కథలతో గాథ సప్తశతి పేరు మీద ప్రాకృతి భాషలో సంకలనం చేశాడు. ఎవరు? హలుడనే రాజు. ఎన్ని కథలు? 700 కథలతో గాథ సప్తశతి పేరు మీద ప్రాకృతి భాషలో సంకలనం చేశాడు. పాత చరిత్రకారుడు మొగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటని రాశాడు. నెక్స్ట్ గోదావరి. సింగరేణి, బొగ్గుగనుల, రామగుండం విద్యుత్ కేంద్రం. మందని, మంత్రకూటము, మంత్రపురి. పాత పేరు మంత్రకూటమి, కొత్త పేరు మందని. మందనిలో నా గోదావరి ఒడ్డున గౌతమేశ్వర ఆలయం ఉంది. మరియు అతి ప్రాచీనమైన ఆలయాలు గౌతమేశ్వరి ఆలయం, భిక్షేశ్వరి గుడి, ఓంకారేశ్వరి గుడి, శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి. మందని ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంది. మందనిలో ఎప్పుడు అన్నదానం జరుగుతుంది. మందని వేద పండితులకి నిలయం. మందనికి కొద్ది దూరంలో మొసళ్ళు సంరక్షించే కేంద్రం ఉంది. చెన్నూరులో నేను ఉత్తర దిక్కున ప్రవహిస్తాను. చెన్నూరు ప్రజలు నన్ను ఉత్తరవాహిని అని పిలుస్తారు. చెన్నూరులో గొప్ప వేద పండితులు, కవులు, సంగీతకారులు ఉన్నారు. చెన్నూరులో అగస్త్య మహాముని స్థాపించిన అంబా ఆగేశ్వర ఆలయంలో జగన్నాథ స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. కాళేశ్వరం. ఇది త్రివేణి సంగం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి. ఇక్కడే ఒక పానెం పట్టుపై 2 లింగాలు ఉండడం ప్రత్యేకత. కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. వరంగల్. సమ్మక్క సారక్క జన్మించిన జిల్లా మీదిగా పోతాను. ఇక్కడ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతుంది. ఖమ్మం. సీతమ్మ, శబరి నది, రాముడు గుర్తుకొస్తాడు. రామదాసు భద్రాచలంలో రాముని గుడి కట్టించాడు. పాపికొండలు. ఆంధ్రప్రదేశ్ అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో నేను కలుస్తాను. గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మొత్తానికి నేను గోదావరి తెలంగాణలో ఎక్కువ దూరము కిలోమీటర్లు ప్రవహిస్తాను. ఎలుక విందు. నెక్స్ట్ లెసన్. ఉద్దేశం ఏంటి అంటే పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ లెసన్. బొమ్మగుర్రం. కల్మషం లేని పిల్లల మనసు. బొమ్మగుర్రం ఉద్దేశం పిల్లల మనసులోని భావాలను, ఇష్టాలను, తోటి పిల్లలను అర్థం చేసుకోగలరు. కల్మషం లేని పిల్లలు, మనుషులు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయో తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పిల్లలు నేను ఆశ్చర్యకరమైన వాక్యాల చివర ఉంటాను.
గుర్తించారు కదా. నన్నేమంటారో తెలుసా? నన్ను ఆశ్చర్యార్థకం అంటారు. ఈ గుర్తు చివర గల వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల ద్వారా నన్ను ఉపయోగిస్తారు. పిల్లలు, నేను వాక్యం చివర ఉంటానని గుర్తించారు కదా. నన్ను ప్రశ్నార్థక చిహ్నం అంటారు. నేను వాక్యాల్లో ఉంటాను. చివరన ఉండే వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ప్రక్రియ, ఇతివృత్తం, కథ, పిల్లల స్వభావం. పాఠ్యభాగ ఉద్దేశం: పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. బొమ్మగుర్రం పాఠంలో పాప పేరు రాములమ్మ. రాములమ్మ కుటుంబం చేసే పని బొమ్మలమ్మడం. పుత్తలు, పట్కార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేది ఎవరు అంటే రాములమ్మ నాన్న. రాములమ్మ అమ్మ తయారు చేసిన బొమ్మ గుర్రాలు. రాములమ్మకు ఇష్టమైన బొమ్మ గుర్రం. కావాలంటే నువ్వే ఒక గుర్రం చేసుకో అని అన్నది ఎవరు? రాములమ్మ అమ్మ. ఈ పాఠానికి మూలం చిల్డ్రన్స్ స్టిక్స్ ట్రస్ట్, దీపా అగర్వాల్. రాములమ్మకు కళ్ళు నీళ్లు ఎప్పుడు తిరిగాయి? తన చేతిలో ఉన్న గుర్రం బొమ్మను వాళ్ళ అమ్మ వేరే పాప మారం చేస్తే అమ్మినప్పుడు. ప్రశ్నార్థకం, వాక్యం చివర ఉండే వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. అటల ప్రయాణం ఉద్దేశం: మన సామాజిక సేవా సంస్థలు ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యత గురించి తెలియజెప్పడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. పిన్ నెంబర్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఆ 6 అంకెల సంఖ్యను ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, 2, 3 అంకెలు జిల్లాని, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. పిన్ కోడ్ ఆధారంగా మా దగ్గరికి వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారీగా విభజించి మూటలు కట్టి బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకి పంపిస్తాం. ఉత్తరాలను పోస్టుల ద్వారా వారి వారి చిరునామాలకి పంపించేస్తాము. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి. పోస్టులు ఇంకా ఏం సేవలు అందిస్తాయి? సేవింగ్ అకౌంట్లు, రికవరింగ్ డిపాజిట్లు, పీడీ డిపాజిట్లు సంబంధించిన నియమాలు, 5 నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చని, జీవిత బీమా పాలసీని పొందే సౌకర్యం ఉంది. ప్రియ కథనం. ఇతివృత్తం: సామాజిక స్పృహ. పోస్టు ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుంది డేవిడ్. ఉత్తరం రాసింది మేరీ. ఉత్తరానికి కుడి భాగంలో ముందు తేదీ, దాని క్రింద ఊరి పేరు రాయాలి. ఉత్తరంలో సంబోధన: పెద్దవాళ్ళకి పూజలు. పెద్దలు చిన్నవారికి రాసేటప్పుడు చిరంజీవి, ప్రియమైన. రాయాలనుకున్న ప్రధాన విషయం లేఖ మధ్యలో రాయాలి. చివరలో ఉత్తరం వెనుక భాగం ఎడమ వైపున ఉత్తరం రాసి పేరు, చిరునామా రాయాలి. లేఖకు కుడివైపున ఎవరికి రాస్తున్నామో వారి పేరు, చిరునామా రాయాలి. ఈ ఉత్తరం మేరీ ఎక్కడి నుంచి రాసింది? భానువాడ, నిజామాబాద్ జిల్లా. మేరీ వాళ్ళ నాన్న రాబర్ట్ ఎక్కడ ఉంటాడు? పాల్వంచ, ఖమ్మం జిల్లా. పోస్టాఫీసులో పోస్ట్ మ్యాన్ పేరు ఇక్బల్. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో ఎన్ని అంకెలు ఉంటాయి? 6 అంకెల నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.